పేల్చింది. అమరావతి భ్రమరావతి అంటూ ఇప్పటిదాకా అన్న ఆ పార్టీ నేతలు ఇప్పుడు అమరావతి అవినీతికి కేరాఫ్ అంటూ కూడా స్వరం అందుకున్నారు. అంతేకాదు మచిలీపట్నం దాకా రాజధాని ప్రాంతమే అంటూ కూడా కొత్త స్కెచ్ మొదలుపెట్టారు. అమరావతిపై కూటమి నేతలు రైతుల హర్షాతిరేకాలేంటి? అదే సమయంలో కొత్త స్కెచ్తో ముందుకొస్తున్నటువంటి వైసీపీ వ్యూహం ఏంటి? చర్చిద్దాం ఇవాళ డిబేట్లో. ముందుగా పాయింట్స్ మనం చూసుకుంటే కనుక అమరావతికి బిల్లు, అన్ని పార్టీల సంఘీభావం ఆ బిల్లుకు సంబంధించి, లోక్సభ నుంచి వైసీపీ వాకౌట్ దేనికి సంకేతం అనే దాన్ని కూడా చూడాలి. రాజధాని బిల్లుకు ముందే జగన్ కొత్త స్కెచ్, మావిగన్ పేరుతో క్యాపిటల్ రీజియన్ ప్రకటన, 3 ముక్కలాటకు చెల్లు చీటి ఇచ్చేశారా? కొత్త స్కెచ్తో మరో వివాదాన్ని సృష్టిస్తున్నారు. ఇక బందర్ వరకు రాజధాని అని ఎందుకన్నారు? మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఇంతకు కూటమి నేతలు రైతుల స్పందన ఏంటి? అదేవిధంగా బిల్లుపై వైసీపీ నాయకుల అభ్యంతరాలేంటి? రాజధానిపై జగన్, ఇది ఇవాల్టి టాపిక్. దీనిపై చర్చిద్దాం. ఇవాల్టి డిబేట్లో జాయిన్ అవుతున్నారు కాసరగడ్డ నాగార్జున గారు. వారు ప్రస్తుతం మనకి బీజేపీ నుండి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. వారు బీజేపీ నాయకులు. కాసరగడ్డ నాగార్జున గారు నమస్తే. అండ్ విఎస్ లక్ష్మీకాంత్ గారు జనసేన నాయకులు మరికొద్దిసేపట్లో మనకి జాయిన్ అవుతారు జూమ్ ద్వారా. వినీలా పాలడుగ్ గారు ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి, జూమ్ ద్వారా జాయిన్ అయ్యారు. వినీల గారు నమస్కారం అండి, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. మంచా నాగమల్లేశ్వరి గారు వైసీపీ అధికార ప్రతినిధి. నాగమల్లేశ్వరి గారు నమస్కారం, వెల్కమ్ టు డిబేట్. ముందుగా నాగార్జున గారు సార్, అమరావతికి చట్టబద్ధత బిల్లు, దీనికి సంబంధించి కూడా లోక్సభ ఆమోదం, వైసీపీ వాకౌట్, ఏం మాట్లాడతారు? దీని ముఖ్యంగా ఎన్డీఏ అధినాయకులు మా ప్రధానమంత్రి గారు, భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీకి, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్. ఇది ఆంధ్రుల కళ. ఎప్పటి నుంచో, ఎన్ని సంవత్సరాల నుంచో మనకు ఒక రాజధాని లేకపోతే ఇప్పుడు రాజధాని వచ్చిన దాన్ని బిల్లులో పెట్టడం చాలా ఆనందకరం సార్. మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈ ఎన్డీఏ యొక్క మొదటి ఒక స్టెప్ ముందుకేసింది అనాలి మన రాజధాని విషయంలో. కాకపోతే బాధాకరం ఏంటంటే పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా పార్లమెంట్లో ఉన్న ప్రతి పార్టీ మద్దతు తెలిపింది. ఆఖరికి మన దగ్గర ప్రాతినిధ్యం లేని పార్టీలు ఏవైతే ఉన్నాయో, తృణమూల కాంగ్రెస్ దగ్గర నుంచి ఇంకో పార్టీ ప్రతి పార్టీ, ఆఖరికి విభజించిన కాంగ్రెస్ కూడా మద్దతు తెలిపింది. కానీ పిల్ల కాంగ్రెస్ మద్దతు తెలిపిందా లేదా ఆశ్చర్యకరే విధంగా వాళ్ళు సభ నుంచి వాకౌట్ చేస్తా కొన్ని ఆబ్లిగేషన్స్ కానీ కొన్ని ఎలిగేషన్స్ కానీ చేసిపోయారు. నేను కొన్ని సూటి ప్రశ్నలు అడగాలి, ఎందుకంటే వాళ్ళ పార్లమెంట్లో ఉన్న ఎంపీ గారు పనికిమాలను కొన్ని ఒక ఎలిగేషన్ చేసి పారిపోవడం జరిగిందని లిటరల్గా మనం చెప్పుకోవాలి. అందులో మొదటగా చేసిన ఎలిగేషన్ ఏంటంటే అమరావతిలో ఒక చదరపు గజం కట్టడానికి మీకు దాదాపు 11,000 రూపాయలు ఎందుకు ఖర్చు అవుతుంది, దేని వల్ల ఖర్చు అవుతుంది అని చెప్పారు. నిజంగా అవినీతి ఆరోపణలు చెయ్యండి, తప్పు లేదు. మా మీద ఎంక్వైరీ అడగండి, ఎంక్వైరీ చేసుకుందాం, ఇంకోటి చర్చిద్దాం. నిజంగా మీరు మొదట చెప్పాలేంటి, అమరావతి కట్టండి లేదా కట్టొద్దనా ఏదో ఒకటి చెప్పాలిగా. వాళ్ళ ఎంపీలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒకటి చెప్పాలిగా, ఎస్ అమరావతి కట్టండి కానీ ఇవన్నీ అని చెప్పాలి కదా. అది చెప్పకుండా ఆ బిల్లు మేము సపోర్ట్ చేయకుండా పారిపోవడం జరిగింది. మీరు అమరావతిలో ఎంత ఖర్చు ఎందుకు అవుతుంది అని అన్నారు. రైట్, మీ ఋషికొండ ప్యాలెస్ కట్టడానికి దాదాపు ఒక మీటర్ ఇదికి 15,000 రూపాయలు ఖర్చు అయింది. మరి దానికి ఎందుకు ఖర్చు అయిందో మొదట మీరు చెప్పాలి కదా. సెకండ్ వన్, నిజంగా అవినీతి ఆరోపణలు కనుక అమరావతిలో జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు తీర్మానం పెడతంటే అసెంబ్లీలో ఆయన వచ్చి ఆయన చెప్పాలి కదా, దీంట్లో అవినీతి ఆరోపణలు జరుగుతున్నాయి, ముందు దీని మీద ఒక మెంబర్ కమిటీ వేయండి, కమిటీలో అన్ని పార్టీలకు సంబంధించిన మనుషులు అందులో మెంబర్గా వేయండి ఎమ్మెల్యేలని, ఆ తర్వాత వచ్చే రిపోర్ట్ బేసిస్కొని మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి మరి అడగొచ్చుగా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అడగలేదంటే అక్కడ అవినీతి లేదు, ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్పడం జరిగింది. దాంతోపాటు మా సోదరులు ఏం చెప్తున్నా అంటే రైతులకి ల్యాండ్ అలొకేట్ చేయట్లేదు కదా, ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి కదా, ఇంకొక అలొకేషన్ చేశారు. రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి ఉందా అని మనం చెప్పాలి. మీరు నిజంగా రైతుల గురించి అడగాలంటే మీరు ఈ బిల్లుకి మేము సపోర్ట్ చేస్తామని చెప్పిన తర్వాత మీరు అడగాలి కదా. సెకండ్ వన్, గత 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు అదే రైతులకి మీరు ఏం చేశారు? రైతుల్ని గొర్రెలను చేసి తీసుకెళ్ళి బలిచ్చారు మీరు. కానీ మేము అలా కాదు కదా. ఉన్న 38,600 అంటే దాదాపు 31,000 రైతులకు ల్యాండ్ పులింగ్లో పార్టిసిపేట్ అయితే దానికి 30,000 మందికి పైగా మేము ఫ్లాట్ అలొకేట్ చేసినాం. ఇంకా మిగిలిన 500, 600, 700 మంది రైతులు మిగిలితే అవి అలొకేట్ చేయలేకపోయినావు. దేనికి అలొకేట్ చేయలేకపోయినావు? వాళ్ళ అన్నదమ్ముల మధ్య గొడవలు ఉండవచ్చు, ఇల్లీగల్ డిస్ప్యూట్ ఉన్నాయి, ఇలా కొన్ని లీగల్ సమస్య వల్ల, కొన్ని ఇష్యూస్ వల్ల మేము ఇంకా 600 మందికి మాత్రమే అలొకేట్ చేయాల్సింది. దాదాపు ఉన్న 30,000 మంది అందరికీ ఫ్లాట్లు వేయడం జరిగింది. మరి దాని గురించి మరి తెలిసి మీరు మాట్లాడుతున్నారా? అసెంబ్లీలో తెలియకుండా మాట్లాడుతున్నారు, చెప్పాల్సిన అవసరం ఆయనకుంది. ఇంకా మాట్లాడుతూ ఆయన ఏం చెప్తున్నారంటే, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని కూడా కొన్ని చూద్దాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, మనం ఎందుకు
ఇక్కడ నుంచి అక్కడ దాకా పెట్టడం లేదు ఇంకోటి పెట్టడం. మనకు ఒక హైవే ఉంది కదా, గుంటూరు విజయవాడ, నెక్స్ట్ ఇంకొక పేరు చెప్పారు సార్, బందర్ ఏదో ఉందా మీరు మచిలీపట్నం, ఇంకో పేరు చెప్పారు. ఈ హైవే పక్కన మీరు రాజధాని పెట్టవచ్చు కదా అన్నాడు. నేను సూటిగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నా, రాజధాని అంటే మీరు తీసుకొచ్చిన చికెన్ మటల మాటల, అదేమన్నా బార్ షాపులా, లేదా అదేమన్నా హైవేల పక్కన పట్టడానికి డాబాలా? అంటే రాజధాని మీకు కామన్ సెన్స్ మరీ అవగాహన లేకుండా మీరు ప్రెస్ మీట్ వచ్చి మాట్లాడుతున్నారా? ఈయనేం చెప్తున్నాడు, ఒక పేరు విచిత్రమైన పేరు తీసేసారంట, ఆంధ్రుల రాజధాని, దేవతల రాజధాని, హిందువుల రాజధాని అయినా అంత గొప్ప పేరున్న అమరావతి పేరు తీసుకొచ్చి ఒక పేరు ప్రకటించారు, మా వి గన్ అంట. అంటే నాకు ఒక డౌట్ వచ్చింది సోదరా, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎర్లీ మార్నింగ్ ఒక కబోర్డ్కి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తా ఇలాంటి పేర్లు వస్తాయా ఏంటో ఆయనకు అర్థం కాదు. ఆ కబోర్డ్లో ఏదైతే స్మెల్ వస్తుందో ఈయన పెట్టే పేర్లు కూడా అంతే స్మెల్ వస్తుంది. ఈయన చెప్పిన వారు పారిపోతారు. బెంగళూరుకి ఈరోజు ప్రెస్ మీట్ అయిపోయింది, రేపు ఎల్లుండి ఫ్లైట్ బుక్ చేసుకొని బెంగళూరు పారిపోతారు. ఈ వాదన తీసుకొని మా మల్లేశ్వరక్కో లేదంటే సోషల్ మీడియా కొంతమంది పేటీఎంలో వైసీపీ నాయకులు జనాలకు వెళ్తారు. జనాలకు వెళ్ళి అమరావతి పేరు బాగలేదు, మావిగన్ పేరు బాగుంది, మనం మావిగన్ పెట్టుకుందామని జనాల్లోకి వెళ్తే జనాలు ఏం చేస్తారంటే వాళ్ళ చేతిలో ఒక ఆయుధం ఉంది, పారాగన్ తీసుకొని ఎమ్మడబడినట్టు కుక్కలు కొట్టి తరివి కొడతారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఈయనేం చెప్తున్నారు, ప్లాన్ బి అంట, ఇక్కడి నుంచి హైవే పక్కన దాకా పెట్టాలంట. మరి నువ్వు సీఎంగా ఉన్నప్పుడు మరి ఏం చేసావు? ఆ 5 ఏళ్ళు ఏం చేసావు? నువ్వు తీసుకెళ్ళి ఏం చేసావు? ఆడ కర్నూలు నుంచి ఇక్కడ వైజాగ్ దాకా అని చెప్పి, అంటే నేషనల్ హైవే పక్కన నువ్వు రాజధాని పెట్టావా? అంటే ఈ ప్రాంతం మొత్తం రాజధానా? అంటే నువ్వేం మాట్లాడుతున్నావు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు అపరిచితుల్లాగా అప్పుడప్పుడు ఎవరైనా వస్తారా వెళ్తారా అని కూడా చెప్పాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు కుదు సార్. ఇంకపోతే అంటే మాట్లాడదాం, మిగతా ప్యానెల్ సభ్యులు కూడా ఉన్నారు. మల్లేశ్వరి గారు, ఈ మొత్తం మీద రాజధానికి చట్టబద్ధత విషయంలో పార్లమెంట్లో దీనికి సంబంధించి బిల్ పాస్ అవుతున్న టైంలో వైసీపీ ఎందుకు వాకౌట్ చేసింది? సో ప్రస్తుతం ఇప్పుడు మళ్ళీ బందర్ అనే కొత్త టాపిక్ తీసుకొచ్చి అక్కడి వరకు రాజధాని కాదా అని ఏదో కొత్త సృష్టించబోతున్నారు అల్జడి అనేటువంటిది కూడా వినిపిస్తూ ఉంది. 3 ముక్కలు అటు అయిపోయినట్టేనా, దానికి చెల్లుచీటి ఇచ్చేసినట్టేనా, ఏం చెప్తారు సార్? మీకు ప్రేక్షకులకి